హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఛానల్. నేను మీ పద్మ. ఈ వీడియోలో పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పుదీనా రైస్ బ్రేక్ఫాస్ట్ అలానే పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా సూపర్గా ఉంటుంది. పుదీనా హెల్త్కి మంచిది కదండి. తప్పకుండా మీ పిల్లలకు చేసి పెట్టండి. మరి ఇంకెందుకు లేట్, పుదీనా రైస్ తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు రైస్ తీసుకుంటున్నానండి. రైస్ మాత్రం పొడి పొడిగా ఉండాలి. బాస్మతి రైస్ అయినా నార్మల్ రైస్ అయినా తీసుకుని నేను నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. అలానే పుదీనా ఆకులు ముందుగానే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకులు తీసుకుంటాను ఒక కప్పు. నెక్స్ట్ ఒక కప్పు ఆనియన్స్ తీసుకుంటున్నానండి. ఒక ఆనియన్ ఉంటుంది. అలానే బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అన్నీ 2 చొప్పున తీసుకుంటున్నాను. దాల్చిన చెక్క 2, అలానే బిర్యానీ ఆకు 2, అన్నీ 2 చొప్పున తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే సరిపడా సాల్ట్, 4 మిర్చి కట్ చేసుకున్నవి, 10 జీడిపప్పు, అలానే 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకుంటున్నానండి. ఇంతేనండి కావాల్సిన పదార్థాలు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ తీసుకున్న పుదీనా ఆకుల్ని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఈ మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తని పేస్ట్లో మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పుదీనా పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని సైడ్ని పెట్టుకోండి. నెక్స్ట్ పుదీనా రైస్ తయారీ విధానం చూద్దాం రండి. ముందుగానే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దీంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ జీరా యాడ్ చేసుకొని కాస్త వేయించుకున్న తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. జీడిపప్పు కాస్త ఎర్రగా వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకొని రంగు మారే వరకు వేయించుకోవాలండి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అలానే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అలానే ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మిర్చిని కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. వేయించుకొని ముందుగానే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకొని అలానే కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అలానే తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలండి. పుదీనా స్మెల్ రాకుండా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. పుదీనాలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి సపరేట్ అవుతున్నప్పుడే మనం రైస్ యాడ్ చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్నాను. ఆయిల్ సెపరేట్ అవ్వాలండి. చూడండి కనిపిస్తుంది కదా ఆయిల్ ఎలా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా పొడి పొడిగా ఉన్న రైస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలి. ముద్దు ముద్దుగా ఉన్న రైస్ అయితే సరిగ్గా రాదండి రైసు. ఇలా యాడ్ చేసుకొని మొత్తం రైస్ని కలిసేలాగా పుదీనా పేస్ట్ అంతా ఈ రైస్కి పట్టేలా కలిపేసి మరొక 1 మినిట్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకొని, అలానే పులుపు కోసం నేనైతే ఒక చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నానండి. ఒక చెక్క నిమ్మరసాన్ని పిండుకొని సర్వ్ చేసేసుకోవడం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అలానే పుదీనా రైస్ హెల్దీ కదండి, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. బాయ్.